సూరా అల్ ఫాతిహా. ఈ సూరాతో దివ్య ఖురాన్ ప్రారంభమవుతుంది కావున దీనికి ఆరంభ సూర అని పేరు ఇవ్వబడింది. ఇది మక్కా సూర. ఇందులో 7 ఆయాతులున్నాయి. నమాజ్లోని ప్రతి రకాత్ ప్రారంభంలో ఇది విధిగా పఠింపబడుతుంది కాబట్టి ఇది తరచుగా పఠింపబడే 7 ఆయాతులు అని అనబడుతుంది. దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. దివ్య గ్రంథసారం, ప్రశంసల సూర, ఖురాన్ పునాది, ఉత్తమమైన ఖురాన్, స్వస్థత, ప్రార్థన మొదలైనవి. సూరాలకు ఇవ్వబడిన పేర్లు దివ్య ఖురాన్ యొక్క భాగాలు కావు. ఇవి సూరాలను గుర్తించడానికి ఇవ్వబడిన పేర్లు మాత్రమే. సూరా అల్ ఫాతిహా. అనంత కరుణామయుడు, అపార కరుణ ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. అనంత కరుణామయుడు, అపర కరుణా ప్రదాత, తీర్పు దినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్ని అర్థిస్తున్నాము. మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం లేక మార్గభ్రష్టులైన వారి మార్గం కాదు.